చల్లగా. రిత్విక్. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా యేసున సూయలు అందములందరి ఆనందములే. ఎందుకే రాధా యేసున సూయలు అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే. రాగములో అనురాగము చెందిన జగమే ఊయల ఊగదటే. రాగములో అనురాగము చెందిన జగమే ఊయల ఊగదటే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే. రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే. ఎందుకే రాధా యేసున సూయలు అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. రిత్విక్, సార్, ఈ పాట నచ్చిందా? ఓల్డ్ సాంగ్స్ నాకు నచ్చవు సార్. అంత పెద్దగా గిట్టబడదు అనమాట ఓల్డ్ సాంగ్స్. కొత్త సాంగ్స్లో ఏం వింటావే? అన్నీ వింటాను సార్. ఈ పాట ఈ కాలంలో రిలీజ్ అయింటే ఎంత పెద్ద హిట్ అయి ఉండేది తెలుసా? కొంచెం ప్రోగ్రామింగ్ అంతా కొంచెం స్టైల్గా మార్చేసి చేసేసి ఉంటే సూపర్ హిట్ సాంగ్. ఆ కాలంలో ఎంత పెద్ద హిట్ సాంగ్ తెలుసా ఈ సాంగ్ అసలు? చంద్రబోస్ గారు. రిత్విక్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు రిత్విక్. థ్యాంక్ యూ సార్. నువ్వు మొదటి ఎపిసోడ్లో అంటే ఆ పరిచయ సంచికలో పాడావు కదా, అవును సార్. అప్పుడు పాడినప్పుడు బాగా పాడావు, బాగా పాడుతున్నావు అనుకున్నాను. కానీ దానికంటే బాగా పాడావు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ పాటలో ఒక మాట కొన్నాళ్ళు, దాదాపు ఒక 20 ఏళ్ళుగా ఈ పాటలో ఒక మాట అర్థం తెలియలే. 20 ఏళ్ళు అర్థం తెలియలేదు. తర్వాత తెలిసింది. అది ఏంటంటే ఆ పదం ఇందులో ఉంది. ఎందుకే రాధా ఈసున సూయలు అన్నారు. ఈసున సూయలు అంటే అర్థం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలిసింది. ఈసును అసూయ. ఈసు అంటే ఈర్ష. ఈర్షాసూయలు ఎందుకని అన్నమాట. ఈసును అసూయలు అంటే ఈర్షాసూయ అనే మాటకు అర్థం అది. ఓకే సార్. అది ఈ మధ్య కాలంలో తెలిసింది. సరేనా? చాలా బాగా పాడావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఋతువే. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు నాన్న. అయితే శృతి చూసుకోవాలి నువ్వు, సరేనా? నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? చేస్తాను మ్యామ్. ఎలా చేస్తావు? శృతి పెట్టుకొని ఏదైతే నేర్పిస్తారో అది పాడతాను. ఓకే ఓకే. సో అలా సా రే గ మ అలా స్వరస్థానాలన్నీ ఆ ప్లేస్లో సస్టైన్ చేస్తూ పాడుతూ ఉంటావా? అలా ప్రాక్టీస్ చేస్తావా? నార్మల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా చేస్తాను. ఓకే సరే. అయితే అది ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అన్న. ఓకే మ్యామ్. సరేనా? దమ్ము నిలబడాలి అండ్ అట్ ద సేమ్ టైం సస్టైన్ చేస్తున్నప్పుడు వీక్ అవుతోంది, కొంచెం చూసుకో. ఓకే మ్యామ్. సరేనన్నా? థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాట పాడావు. థ్యాంక్ యూ మ్యామ్.
ఋత్విక్, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా పాడావు. నువ్వు ఎంజాయ్ చేసావు పాట? చేశాను సార్. మరి ఓల్డ్ సాంగ్స్ నీకు ఇష్టమే నీకు ఓల్డ్ సాంగ్స్? అవును సార్. మరి ఎంత ఇష్టం లేదన్నావు? స్టార్టింగ్లో అయినప్పుడు అలా అనిపిస్తుంది సార్. సరే, నీకు పాట చెప్తాను. గలగల పారుతున్న గోదారిలా, విన్నావా? లేదు సార్. వినలేదా? న్యూ సాంగ్ వినలేదా? బంగారు కోడి పెట్ట, విన్నావా? విన్నాను సార్. ఎందులోది? మగధీర. కరెక్టేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా పాటలు మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్న పాటలన్నీ ఓల్డ్ సాంగ్సే. వాటికి బట్టలు కొత్తగా తొడిగారు. ఓకే ఓకే సార్. సో మీరు పిల్లలకి ఓల్డ్ సాంగ్స్ ఇష్టం. నీతో పాటు చాలామందికి ఇంకా ఉన్నారమ్మా ఆ బ్యాచ్. మా ఓల్డ్ సాంగ్స్ నచ్చని మా ఇంట్లో కూడా ఉంది ఆ బ్యాచ్. ఏంటంటే వాళ్ళకి ఎందుకు నచ్చదని నేను ఆలోచించి కూర్చుంటే నాకు అర్థమైంది ఏంటంటే, జోగారావు గారు, పాలరాజు గారు, మీరిద్దరు నన్ను మన్నించాలి. ఓకే, మీకు ఈ తబలా బీట్ ఉంటే నచ్చట్లేదమ్మా. అదే ఓల్డ్ సాంగ్ అని అనే బీట్ వేసి బృందావనమది అందరిది అంటే మీకు నచ్చుద్ది, అంతేనా? పాటకి ఓల్డ్ న్యూ లేదమ్మా. పాటలన్నీ ఎప్పుడు ఒకటే. ఆ పైన వచ్చే స్కిన్ ఉంటుంది కదా, స్కిన్. నువ్వు ఇప్పుడు తొడుకున్నావు బట్టలు, రేపు ఇంక వేరే బట్టలు తొడుకుంటావుగా. సో బట్టలు మారినా నువ్వే కదా, నువ్వు హృతిక్వే కదా. ఒక్కసారి బృందావనమది అందరిది పాడితే మన స్వామి గారు ఆయన విశ్వరూపం చూపిస్తారట. ఒకసారి కమాన్, 1 2 3 4. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధాయి సునసూయలు, అందములందరి ఆనందములే. ఎందుకే రాధాయి సునసూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎవ్రీబడీ. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడవులే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే, ఉల్లము చల్లున పొంగదటే. ఓకే 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 ఓకే. నువ్వు ఇందాక పాడిన బృందావనం బాగుందా, ఇది బాగుందా? ఇందాకల్దే బాగుంది సార్. ఏమయ్యా, నా పరువు తీసి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలని చూస్తుంటే మీరేమో నన్నేమో రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు. నువ్వు ఇందాకది నువ్వు బాగుందని నువ్వు నిజమే చెప్తుంటే కనుక ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. లేదండి ఇది బాగుందన్నా కూడా నేనే హ్యాపీయెస్ట్, ఎందుకంటే నా థీరీ రైట్ అయింది కాబట్టి. నా థీరీ కరెక్ట్ అయితే కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నా థీరీ రాంగ్ అయ్యి పాత పాటలు శ్రావ్యంగా మీకు నచ్చుతున్నాయన్నా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇన్ బోత్ కండిషన్స్ హ్యాపీ ఎవరు? మీరే సార్. నేనే హ్యాపీ. నువ్వు చక్కగా పాడావు, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.